ఐపీఎల్ 18వ సీజన్ కోసం కౌంట్ డౌన్ మొదలైన వేళ ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే ప్రిపరేషన్ క్యాంపులు ప్రారంభించాయి. అటు తమ జట్టు కూర్పు పైన ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తమ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. వచ్చే సీజన్ కోసం టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత సీజన్లో కేకేఆర్ను నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు జట్టును వీడడంతో కొత్త కెప్టెన్ను ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్ అయిన రెహానేకు జట్టు పగ్గాలను అప్పగించిన కేకేఆర్ వెంకటేష్ అయ్యర్కు వైస్ కెప్టెన్గా నియమించింది. కొత్త కెప్టెన్ నియామకాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వెంకటేష్ అయ్యర్ను ఫ్యూచర్ కెప్టెన్గా చేయాలనే ఉద్దేశంతోనే అతన్ని వైస్ కెప్టెన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. కేకేఆర్ కెప్టెన్గా రింకు సింగ్ను నియమిస్తారని ప్రచారం జరిగిన మేనేజ్మెంట్ అనుభవానికే ప్రాధాన్యత ఇచ్చింది. టీమిండియాకు దూరమైన దేశవాళీ క్రికెట్లో ముంబై సారథిగా రెహానే అదరగొడుతున్నాడు. గత ఏడాది రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను రెహానే సారథ్యంలోనే ముంబై గెలిచింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్కతా యాజమాన్యం రెహానేను 1,50,00,000కు సొంతం చేసుకుంది. రెహానేపై టెస్ట్ బ్యాటర్గా ముద్రపడినప్పటికీ గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతడిచ్చిన మెరుపు ఆరంభాలు అంత ఈజీగా మర్చిపోలేరు. 13 ఇన్నింగ్స్లలో 242 పరుగులు చేశాడు. రెహానే మంచి క్లాస్ ప్లేయర్. దీనికి తోడు రెహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్లకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఫ్రాంచైజీ అతని వైపే మొగ్గు చూపింది. ఐపీఎల్లో కేకేఆర్కు నాయకత్వం వహించిన 8వ కెప్టెన్ రెహానే. గతంలో సౌరవ్ గంగూలీ, బ్రెండన్ మెక్కలం, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణాలు కేకేఆర్ కెప్టెన్లుగా వ్యవహరించారు. కేకేఆర్ ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా అన్ని జట్లు సారథులు ఎవరో తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్లో ఒకరిని కెప్టెన్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగే కొత్త జెర్సీని కూడా కోల్కతా నైట్ రైడర్స్ ఆవిష్కరించింది. 3 టైటిళ్లు గెలిచామనే విషయం తెలియజేసేలా జెర్సీపై 3 స్టార్లకు చోటు కల్పించింది. జెర్సీ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.